టాలెంట్ షోకి తిరిగి స్వాగతం. ఓకే సుజిత, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే కొన్ని క్లిప్పింగ్స్ చూద్దాం. ఓకే సుజిత్, ఇందాక మీరు డిస్కషన్లో చెప్పారు మీరు నేషనల్ కూడా ప్రాక్టీస్ చేశాను, పార్టిసిపేట్ చేశాను అని. అలాగా మీరు ఏ ఏ స్టేట్స్లో పార్టిసిపేట్ చేశారు? నేను నేషనల్ లెవెల్స్ వచ్చి చెన్నైలో చేశాను, సాలెంలో. ఓకే. అక్కడ మంచి అవార్డు వచ్చింది నాకు, అండ్ గోల్డ్ మెడల్ కూడా సాధించాను అక్కడ నేను. ఓకే. అండ్ ఇంటర్నేషనల్స్ కోసం ట్రై చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇప్పటి వరకు మీకు వచ్చిన అవార్డ్స్లో ది బెస్ట్ అవార్డ్ అని మీరు ఫీల్ అయిన అవార్డ్ ఏదైనా ఉందా? నేను ఫీల్ అయింది అంటే మా మాస్టర్ చేత డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ఆడాను. ఓకే. మా మాస్టర్ చేత తీసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. అదే నా బెస్ట్ అవార్డ్. ఓకే, వెరీ గుడ్. ఓకే సుజిత్, అంటే కున్ఫులో మీరు చాలా ట్రిక్స్ నేర్చుకో ఉంటారు సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి. సో అలాగా ఎప్పుడైనా మీ సెల్ఫ్ డిఫెన్స్ కాపాడుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా మీ మీద అలా అటాక్ చేయడం కానీ అలాంటి ఏమైనా రియల్ యాక్టివిటీ ఏమైనా జరిగిందా? మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నన్ను అటాక్ చేస్తూ ఉంటారు వెనక నుంచి. ఓకే. నేను వాళ్ళని తప్పించుకోవడం నేను ట్రై చేస్తుంటాను. మెయిన్లీ వచ్చి మా బ్రదర్స్ అనమాట. ఓకే. ఇంట్లో చాలా ట్రై చేస్తున్నాను, నన్ను అటాక్ చేయడానికి కోసం, పట్టుకోవడానికి కోసం ట్రై చేస్తుంటారు. నేను వాళ్ళని తప్పించుకొని వాళ్ళకి ట్రిక్స్ నేర్పిస్తూ ఉంటాను నేను కూడా. ఓకే. అంటే ఇప్పుడు రియల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాకుండా బయట పర్సన్స్ ఎవరు మీ మీద ఇప్పుడు వరకు మీకు అలాంటి సిచ్యువేషన్ రాలేదా? బయట పర్సన్స్ ఎవరు ట్రై చేయలేదు ఇప్పుడు దాకేదు. కాకపోతే ఒక ఇన్సిడెంట్ వచ్చి నేను మా ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాం స్ట్రీట్లో, పక్కన ఒక ఆవు ఉంది. ఆవుకి కొమ్ములు ఉన్నాయి. బై మిస్టేక్ సడన్ గా తల ఊపింది, అంటే పొడవడానికి ట్రై చేసింది. కాబట్టి బ్లాక్ చేసి నేను మా ఫ్రెండ్ తప్పించాను. ఓకే. అదొక బెస్ట్ ఇన్సిడెంట్ నాకు జరిగింది. అంటే మంచి మెమొరబుల్. అంటే మీ ఫ్రెండ్ కి మీరు బాగా గుర్తుంటారు యాక్చువల్లీ. నేను హెల్ప్ చేశాను అతనికి. అదే. అంటే అలా కూడా మీ సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్, అంటే అతనికి అప్పటి వరకు కున్ఫు మీద ఏమైనా మంచి అభిప్రాయం లేకపోయినా అప్పటి నుంచి వస్తుంది. ఓకే, మనకు తెలియదు, మనం ఎప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం బ్లాక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అతను అటాక్ చేస్తున్నాం తెలియగా మన బ్లాక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది అలా ట్రైన్ అవుతాం మేము అక్కడ. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానివ్వండి లేదా ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎవరైనా కూడా మీరు ఈ కున్ఫుకి సంబంధించి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరైనా ఉన్నారా నేర్చుకున్న వాళ్ళు? మా మామ నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని అతను వెయిట్ లాస్ తగ్గాలని, అతని కొడుకు, అతనికి సన్ ఉన్నాడు ఒకతను, అతనికి నేర్పించాను ట్రై చేస్తూ, అతనికి క్లాస్ లో చేర్పించి మా క్లాస్ లో నన్ను పక్కన పెట్టుకొని నేర్పిస్తూ ఉన్నాడు. ఓకే. అంటే మీరు ఇన్స్పిరేషన్, అంటే మీ ఇన్స్పిరేషన్ తో మీరు మీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. ఓకే, అది చాలా మంచిది. యాక్చువల్లీ చాలా మందికి సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ తెలుసుకోవాలి ఇప్పుడు ఉండే రోజుల్లో. సో చాలా మందికి ఆ థాట్ అనేది ఉండటం లేదు. మీరు అందరికీ ఈ విధంగా ఇన్స్పిరేషన్ అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. మెయిన్లీ
ఉమెన్స్ కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మెయిన్లీ ఉమెన్స్ కావాలి, ఎందుకంటే బయట చాలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. మెయిన్లీ ఉమెన్స్ తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలో లేడీస్ మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి కదా సుజిత్, అంటే ఎక్కువగా లేడీస్కి సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ తెలియకపోవడం కూడా ఒక కారణం. అలాగా ఈ మధ్య లేడీస్ కూడా అవేర్నెస్ వచ్చింది. అలా మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ నేర్చుకుంటున్నారా? మా ఇన్స్టిట్యూట్లో గర్ల్స్ కూడా నేర్చుకుంటున్నారు సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్. ఓకే. అండ్ ఆల్సో మా మాస్టర్ కూడా ఇలాగ ఉమెన్స్ డే అలా అప్పుడు మదర్స్ డే అప్పుడు వచ్చి లేడీస్లో భయం పోగొట్టాలని చెప్పి వాళ్ళలో సెల్ఫ్ డిఫెన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎలా తప్పించుకోవాలి, ఎలా అటాక్ చేయాలి మిమ్మల్ని అటాక్ చేసిన వాళ్ళని అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు. అంటే మీ ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి కూడా ఉమెన్ కి ఇలాంటి అవేర్నెస్ ఇవ్వాలి అని ట్రై చేస్తుంటారు. ఓకే. అంటే ఇప్పటి వరకు ఏ కాలేజెస్ కి అలా వెళ్తుంటారా? మా ఫ్రెండ్స్ వెళ్ళినారు, నా కొలీగ్స్ వెళ్ళినారు కాలేజ్కి వెళ్ళేసి ఇలాగా ఉమెన్స్ డే అప్పుడు ఇలా అటాక్ చేసి ఇలా చేయాలని ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చినారు. అండ్ ఆల్సో జైన్ టెంపుల్ మండపల్లిలో ఉంది, అక్కడ కూడా నేను సార్ వెళ్ళి ప్రోగ్రామ్ చేసాము, ఎలా అటాక్ చేస్తే ఎలా చేయాలి, అలా చాలా మంది లేడీస్ వచ్చి బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఓకే. అండ్ సుజిత్, ఫ్యూచర్లో మీరు ఈ కున్ఫుని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? అంటే ఎస్టాబ్లిష్ అంటే అదేం లేదు, నాకు తెలిసిన వాళ్ళకి ఎలా సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ ఎలా చేయాలో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. సపోజ్ మా మామ్ ఉంది, ఎవరిన అటాక్ చేసి ఎలా చేయాలి అని చెప్పి ఆమెకి నేర్పిస్తూ ఉంటాను నేను. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ కూడా నేర్పిస్తూ ఉంటాను ఈ ట్రిక్స్, ఇలా చేస్తే ఇలా చేయాలి, అలా చేస్తే అలా అటాక్ చేయాలి. చాలా మందికి ఇప్పుడు దాకా నేర్పించున్నాను. ఓకే సుజిత్, ఇప్పటి వరకు మీరు చాలా అవార్డ్స్ గెలుచుకున్నాను అన్నారు, వాటిని మా ప్రేక్షకుల కోసం చూపించగలరా? చూపిస్తాను. అండ్ సుజిత్, మీ మాస్టర్ గారు చైనా అలాగే మలేషియా అటు సైడ్ అంతా ప్రాక్టీస్ చేసి వచ్చారు అని చెప్పారు. సో అక్కడి ట్రిక్స్ మీకు ఏమైనా నేర్పించారా ఇక్కడ? మా మాస్టర్ మాకు చాలా ట్రిక్స్ నేర్పించారు. చైనాలో షావ్లిన్ టెంపుల్లో ఫార్మ్స్ అనేవి ఉంటాయి, ఆ ఫార్మ్స్ అసలు చైనా టెంపుల్లోనే చెప్తారు. అక్కడ వచ్చి ఆ ఫార్మ్స్ వచ్చి మాకు ఇక్కడ వచ్చి నేర్పించి మాకు బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఆల్సో మలేషియాకి వెళ్ళి మ్యూతాయ్ నేర్చుకున్నారు. మ్యూతాయ్ అంటే టోనీజా ఫేమస్, అది వచ్చి మాకు నేర్పించి ఎలాగ అటాక్ చేయాలి, ఎలా డిఫెన్స్ చేసుకోవాలి, ఎలా పర్ఫామ్ చేయాలి చాలా నేర్పించారు. ఓకే సుజిత్. అండ్ ఈ కున్ఫు లేడీస్కి కానివ్వండి జెంట్స్కి కానివ్వండి ఎలా ఉపయోగపడుతుంది సుజిత్ పూర్తిగా? జెంట్స్కి అయితే ఎలా ఉపయోగపడుతుంది అంటే సెల్ఫ్ డిఫెన్స్కి, బికాస్ ఆఫ్ చాలా మంది నేర్చుకొని బయట వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలనుకుంటారు. అలా కాదు, నేర్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ, అతన్ని చంపాలని కాదు, మీ ఆత్మరక్షణ కోసం మీరు నేర్చుకోవాలి అంతే. అంటే నార్మల్ గా నేర్చుకున్న దాన్ని ఎవరి మీద అంటే వారి మీద వాడకుండా అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి అంటారు. ఓకే. అంటే చాలా మందికి కున్ఫు అంటే భయం ఉంటుంది కదా, రిస్కీ ట్రిక్స్ ఉంటాయి, కొంచెం కష్టమేమో, అలా అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సుజిత్? రిస్క్ అంటే ఏం లేదు, మీరు చేసే కొద్దీ వస్తుంది. ట్రై యూ విల్ రీచ్ ద గోల్, దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ సుజిత్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు బ్లాక్ బెల్ట్ సాధించినందుకు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి సుజిత్ కుమార్ ఎక్స్పీరియన్స్ ని. మరి సుజిత్ కుమార్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.